తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ పర్యటించనున్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 30 ఎకరాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా జన సమీకరణ చేస్తున్నారు. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికార యంత్రంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. సుమిత్ర, జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శివునిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ లోపల ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఈ వేదిక మీద భాగస్వాములు కానున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 800 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి మనకు కొనసాగుతుంది. ఒకవైపు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారికంగా ఏర్పాట్లు చేస్తుంటే, మరోవైపు స్టేషన్ గన్పూర్ లోపల అడుగడుగునా మొత్తం పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఎక్కడికక్కడికి కూడా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్త నుంచి మొదలుకుంటే మండల స్థాయి నేత వరకు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. అడుగడుగున ఎక్కడికక్కడికి కూడా రాత్రికి రాత్రే ఎక్కడికక్కడికి కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సంబంధిత పోలీస్ స్టేషన్లలో వాళ్ళందరినీ కూడా నిర్బంధించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వివిధ పోలీస్ స్టేషన్లలో వాళ్ళందరినీ కూడా పెట్టడం అనేది జరిగింది. సీఎం టూర్ను ప్రధానంగా మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటన అడ్డుకుంటాం, ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుదారుడు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరికి వత్తాసు పలుకుతూ ఒక ఫిరాయింపుదారుడికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి యాక్టివిటీ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామిక వాదులు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా కూడా ఈ బహిరంగ సభను అడ్డుకోవాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడికి అలర్ట్ అయ్యారు. తాటికొండ రాజయ్యను కూడా స్టేషన్ గన్పూర్లో నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి చుట్టూ కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు, సాయుధ పోలీసు బలగాలన్నీ కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కనీవిని అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా పొలిటికల్ టెన్షన్ కనపడుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కు, అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలను కూడా అరెస్ట్ చేయడం అనేటువంటిది మొత్తం ఎక్కడికక్కడికి కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకవైపు సుప్రీంకోర్టు లోపల పూర్తిగా ఫిరాయింపుదారుల మీద చర్యలు తీసుకోవాలి, ఫిరాయింపుదారుల మీద వేటు వేయాలనేటువంటి ఒక డైరెక్షన్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నాంచి వేయడం, అదేవిధంగా స్పీకర్ కోర్టులో ఈ బంతి ఉన్నప్పటికీ ఇది నాంచి వేయడం అనేటువంటిది ఫిరాయింపుదారులను ప్రోత్సహించడం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ ఇప్పటికీ కూడా రాజయ్య వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. అరెస్ట్ల పర్వం పైన విషయాలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతానని చెప్పి బహిరంగంగా, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరికొద్ది నెలల్లో కూలిపోతుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఆయనతో అంటగాగడం అనేటువంటిది ఏంటనేటువంటిది ప్రధానంగా తాటికొండ రాజయ్య ప్రశ్నించడం. ఒకవైపు తాటికొండ రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరిగా మొత్తం నియోజకవర్గంలో పరిస్థితి అంతా మారిపోయింది. ఎక్కడ చూసినా సాయుధ పోలీసు బలగాలు అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అట్టుడుకుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. థ్యాంక్ యూ కుమారస్వామి ఫర్ ద అప్డేట్స్.